अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం భార్య హక్కుల ప్రాముఖ్యత. చట్టపరంగా భార్య హక్కులు కూడా భర్త హక్కుల వంటివే. సులైమాన్ బిన్ అమ్ర్ బిన్ అహ్వస్ రజియల్లాహు అన్హు తన తండ్రి ద్వారా ఉటంకిస్తున్నారు. అంతిమ హజ్ యాత్రలో ఈయన తండ్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రసంగములో దైవ స్తోత్రం చేసిన తరువాత జనులకు హితబోధ చేశారు. ఆయన ఒక హదీసులోని వృత్తాంతం కూడా తెలిపారు. జనులారా, వినండి. స్త్రీల విషయంలో మేలైన మాటను ఆమోదించండి. వారు మీ వద్ద ఖైదీల మాదిరిగా ఉన్నారు. జాగ్రత్త, మగవారికి ఆడవారిపై హక్కులు ఉన్నట్లే ఆడవారికి కూడా మగవారిపై హక్కులు ఉన్నాయి. తిర్మిజీ, హసన్. భార్య హక్కును నెరవేర్చటం తప్పనిసరి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఈ విధంగా ప్రశ్నించారు: ఓ అబ్దుల్లా, నువ్వు పగటి వేళ నిరంతరం ఉపవాసం ఉంటున్నావని, రాత్రిపూట ఎడతెగకుండా జాగారం ఖియాం చేస్తున్నావని నాకు తెలియపరచబడింది. నిజమేనా? దానికి నేను అవును ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాను. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, అలా చేయకు, ఉపవాసం ఉండు గాని మధ్య మధ్యలో విడిచిపెడుతూ ఉండు. రాత్రిపూట జాగారం చెయ్యి. అయితే నిద్రపోతూ ఉండడం కూడా అవసరమే. ఎందుకంటే నీ శరీరానికి నీపై హక్కు ఉంది, నీ కళ్ళకు నీపై హక్కు ఉంది, నీ భార్యకు నీపై హక్కు ఉంది అని బోధపరిచారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. భార్య హక్కు నెరవేర్చకపోవటం వినాశనానికి తార్కాణం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు. మనిషి నాశనమవడానికి తనపై ఆధారపడి ఉన్న వారి పోషణ ఖర్చు ఇవ్వకపోవటమే ఒక్క నేరం చాలు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. అంటే మనిషి నాశనమవడానికి తనపై ఆధారపడి ఉన్న వారి పోషణ ఖర్చు ఇవ్వకపోవటమనే ఒక్క నేరం చాలు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. అదేవిధంగా భార్య హక్కు ఇవ్వకపోవటం మహాపాపం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారు: ఓ అల్లాహ్, నేను ఇరువురు బలహీనుల హక్కు కొల్లగొట్టడాన్ని నిషేధించాను. ఒకరు అనాథలు, మరొకరు స్త్రీలు. ఇబ్ను మాజా, హసన్. కాజేసిన భార్య హక్కులను భర్త ప్రళయ దినాన చెల్లించవలసి ఉంటుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్పారు: ప్రళయ దినాన మీరు ఒండొకరి హక్కులను చెల్లించవలసి ఉంటుంది. చివరికి కొమ్మునున్న మేక కొమ్మును లేని మేకను పొడిచి ఉంటే కొమ్మునున్న మేకపై కొమ్మును లేని మేక తరఫున ప్రతీకారం తీర్చుకోబడుతుంది. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. వివరణ: పశువులకు పాపపుణ్యాలు లేవు గాని ప్రళయ దినాన ఒండొకరి హక్కులను ఇప్పించేటందుకు ఒకసారి పశువులను కూడా బ్రతికించటం జరుగుతుంది. దీన్ని బట్టి ప్రాణుల హక్కులకు గల ప్రాధాన్యత ఎటువంటిదో అవగతమవుతుంది. భార్యపై అత్యాచారం అంటే జులుం చేయకూడదు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బాధితుని ఆక్రందన నుండి మిమ్మల్ని కాపాడుకోండి. అది జ్వాల మిన్నంటినట్టే బాధితుని అర్థనాదం బహువేగంగా ఆకాశాలకు చేరుకుంటుంది. ఈ హదీసును హాకిం సహీ అని క్రోడీకరించారు. మిత్రులారా, అందువల్ల అంటే ఇస్లాంలో ప్రతి ఒక్కరి హక్కు ఉంది. మగవారి హక్కు, ఆడవారి హక్కు, భర్త హక్కు, భార్య హక్కు, పిల్లల హక్కు, తల్లిదండ్రుల హక్కులు, అందరి హక్కులు ఉన్నాయి. అందువల్ల
మనము ధార్మిక విద్యను నేర్చుకుంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి. వీటి ద్వారా మనము ఆచరిస్తాము. వీటిని గురించి మనము ఇతరులకు తెలియజేస్తాము. అంటే మనము నేర్చుకుంటాము, మనకు పుణ్యం దక్కుతుంది. మనము దాని ప్రకారం ఆచరిస్తాము, మనకు పుణ్యం లభిస్తుంది. మనము ఆ విద్యను ఇతరులకు అందజేస్తాము, అంటే ఇతరులకు తెలియజేస్తాము, అప్పుడు కూడా మనకు పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ తఆలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే, ఇంకా ప్రళయ దినాన తీర్పు మైదానంలో సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.